హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకు రుణమాఫీ డబ్బులు అయితే ఇక క్రెడిట్ కాబోతున్నాయండి. మరి ఎప్పుడు క్రెడిట్ అవుతున్నాయి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మరి ₹1,00,000 లక్ష పైన 2,00,000, మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది, మరి ఏ సంవత్సరంలో ఉన్న వారికి క్రెడిట్ అవుతుందో, రుణం చేసిన వారికి క్రెడిట్ అవుతుంది, మరి వేరు వేరు బ్యాంకుల్లో రుణాలు చేసిన వారికి అవుతుందా, క్రాప్ లోన్ తీసుకున్న వారికి అవుతుందా మరి తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో రాష్ట్ర రైతులందరికీ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కుదపెట్టి ల్యాండ్ రుణాలు తీసుకొస్తున్నారు, క్రాప్ లోన్స్ కూడా తీసుకొస్తున్నారు, గోల్డ్ లోన్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు అనేసి మన ప్రభుత్వం, మన ఏపీ సీఎం జగన్ గారు అయితే చాలా కోట్లు నిధులైతే విడుదలైతే చేశారు. ప్రస్తుతం అయితే ఇంతకు ముందు మనకు 52.10 లక్షల మందికి 3,900 కోట్ల పైన నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా చాలా కోట్లు నిధులైతే విడుదలైతే చేసి ఈ సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఒక్క రైతులకైతే రుణమాఫీ చేస్తాము, ₹1,00,000 వరకు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి 2016 లోపు 1,00,000, 2017 లోపు 1,00,000 పైన, ఇప్పుడు 2018 లోపు ఎవరైతే 2,00,000 వరకు చేస్తున్నారో, ఇప్పటి వరకు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ₹1,00,000 అయితే రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలండి. ఈ ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. పాస్బుక్ జిరాక్స్, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీ యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్ తీయాలండి. అలా మీరు ఎప్పుడైతే ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మీ రన్నింగ్లో ఉన్న పాస్బుక్ తీసుకొని మీరు బ్యాంక్ అయితే వెంటనే మీకైతే ఈ రుణమాఫీ అయితే వేరు బ్యాంకుల్లో ఉన్న కూడా చేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగ వరకు. థ్యాంక్స్ ఫర్